जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో 1వ తారీఖు గురువారము ద్వాదశితో మొదలుకొని 15వ తారీఖు గురువారము ఏకాదశితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో వృశ్చిక రాశి కలిగినటువంటి జాతకులకి, ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలం యందు అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి కలిగిన వారి యొక్క ఈ సమయకాలం యందు స్థితిగతుల పరిస్థితులు ఏ విధమైనటువంటి ఫలితాలను అందిస్తాయనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగిన వారికి గత కొంతకాలంగా నిరాశపడగలిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆయా అంశాలలో ఈ సమయకాలంలో కాస్త వారికి కొంత మనస్తృప్తి ఏర్పడటము, గత కాలంతో పోలిస్తే ఈ సమయకాలం ముందు ఈ 8వ మాసమైనటువంటి ఆగస్టు నెలలో వారిని గత కొంతకాలంగా దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి విషయాలు, అంటే కుటుంబంలో పిల్లలు లేక సంతానం లేక బాధపడేటటువంటి అంశాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఈ సమయకాలంలో శుభసూచకమైన శుభవార్తలు వినటము, కొంతమంది పిల్లల యొక్క ప్రవర్తన, వాళ్ళ యొక్క క్రమశిక్షణ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా మారి పిల్లల యొక్క పరిస్థితులు కానీ, వాళ్ళ ప్రవర్తనలు కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతులు తల్లిదండ్రుల బాధని దూరం చేసి తిరిగి మరలా మంచిగా నిలకడపడేటటువంటి విధానము. ఒక్కొక్కరికి ఆర్థిక వ్యవహారాలలో పలాని వ్యక్తికి ధనము కట్టాలి, ఆ రూపాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలా, ఆ రుణం ఎలా తీర్చాలనేటువంటి భయపడే వారికి, వ్యవసాయదారుల్లో కానీ, ఉద్యోగస్తులలో కానీ, వ్యాపారస్తులలో కానీ, సహజంగా కుటుంబానికి పెద్ద అయినటువంటి కుటుంబ బాధ్యతలు తీసుకునేటటువంటి కుటుంబంలో ఉన్నటువంటి యజమానికి ఏదైతే ఆర్థిక పరమైనటువంటి భారం కలిగినటువంటి అంశాలు ఉంటాయో ఆ భారంతో కూడినటువంటి అంశాలలో ఈ సమయకాలంలో కొంతమేర వారి మెడ చుట్టూ అమరి ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, ఆర్థిక పరమైనటువంటి బాధలు, రుణ బాధలకు సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడగలిగి ఆ సమస్యల నుంచి కొంతమేర మనశ్శాంతిగా జీవించగలిగేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో ఈ వృశ్చిక రాశి కలిగినటువంటి జాతకులకి, స్త్రీ పురుషులకి ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి తన అని నమ్మినటువంటి వారే కొంతమంది వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉంటాయి. అంటే తమకంటే చిన్నవారు కూడా కొన్ని సందర్భాలలో వీరిని మోసం చేయటము, ఇష్టపడినటువంటి వారు, నమ్మినటువంటి వారు, తాము ఎవరైతే ఎక్కువగా ప్రేమించి ఎవరి మీదైతే ఎక్కువగా ఒక నమ్మకంతో కూడినటువంటి తత్వం ఉంటుందో తమ నా అనేటటువంటి నమ్మినటువంటి వారే వారి చేతి కింద ఉన్నటువంటి వ్యక్తులే వేరే వ్యక్తులతో కొంత స్నేహం చేయటము కానీ, వేరే వ్యక్తుల ద్వారాగా వీరిని నమ్మించి నష్టం చేయటానికి కానీ, అలాగే నమ్మకంగా ఉంటూనే వేరే విధంగా అంటే కొన్ని అపహరణ చేయటము కానీ, దొంగతనాలు చేయటము కానీ, తర్వాత తమ అనుకున్నటువంటి వారే వారిని నమ్మించి మోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా ఏర్పడవచ్చు. కాబట్టి మీకు సపోజ్ ఉదాహరణకి మీ కింద ఉన్నటువంటి ఎవరైనటువంటి వృత్తి చేసేటటువంటి వారు కానీ, మీ గుమస్తాలే కానీ, మీరు స్నేహితులే కానీ, మిత్రులే కానీ, తర్వాత మీకు ఏదైతే వ్యాపారంలో పార్ట్నర్స్గా ఉంటారో వీరి ద్వారా కానీ ఎప్పుడూ కూడా మీరు ఒకరి మీద నమ్మకంగా అప్రమత్తంగా ఉండటము, ఎదుటివారి మీద భరోసాతోని మనకు నష్టం జరగదులే, మనవారే కదా, మనకు కూడా ఉంటున్నారు కదా, మనల్ని మోసం చేయరులే అనేటటువంటి అధిగమించినటువంటి విశ్వాసం మీరు ఎవరి మీదైతే ఎక్కువగా ఏర్పరచుకుంటారో వారే మీకు నెత్తిన చేయి పెట్టి మీకు వెన్నుపోటు పొడిచేటటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎదుటివారి మీద డిపెండ్ అవ్వటము, అది వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఒకరిని గుడ్డిగా నమ్మటము,
తర్వాత ఒక మనిషికి మీరు అధిగమించినటువంటి చనువు చొరవ వీయటము కూడా ఈ సమయకాలం మీకు ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఆయా అంశాలలో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ వ్యక్తిగత వ్యవహారాలు ఏమున్నా సరే, మీ బలహీనతలు ఏమున్నా కానీ అవి ఎదుటివారికి తెలియపరచడము ఈ సమయకాలం మీకు మంచిది కాదు. తర్వాత ఫ్యామిలీ పరంగా అంటే మీ భార్యాభర్తల పరంగా కానీ, కుటుంబంలో ఏదైనా అన్నదమ్ములతోటి, తర్వాత తోడబుట్టిన వారితో, ఇంట్లో భార్యా పిల్లలతో కూడా ఈ సమయకాలంలో మీరు చాలా సున్నితంగా నడుచుకోవటము, నిదానంగా నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటము, ఏది కూడా మీ మైండ్ కనిపించింది మీ నోట్లో నుంచి మాట్లాడేటటువంటి పరిస్థితిని పక్కకు పెట్టి, అనాల్సిన సమయం ఉన్నా, మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ దాన్ని కాస్త వాయిదా వేసి నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని కాస్త ఓపికగా ఉండటము, ఒక మాటని సకాలంలో అప్పుడు కోపం వచ్చి మాట్లాడేదానికన్నా దాన్ని కాస్త మీరు కొంచెం విచారించదగిన ప్రయత్నంలో నిదానంగా ఆలోచించి మాట్లాడటము ఈ సమయకాలంలో మీకు చాలా మంచి విషయం జరుగుతుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రము ఏ విధంగానూ మీరు భయపడవలసిన పరిస్థితి కానీ, తర్వాత కంగారు పడవలసిన పరిస్థితి కానీ ఈ సమయకాలంలో మీకు అవసరం లేదు. దేవుడిచ్చినంత వరకు స్త్రీ పురుషుల యందు ఈ సమయకాలం యందు మీకు ఆర్థిక పరిస్థితులు వేగం పుంజుకోవటము, వ్యాపారస్తులలో కూడా పెట్టిన పెట్టుబడులు మీకు మంచి లాభసాటిగా రావటము, గత కొంతకాలంగా మిమ్మల్ని బాధిస్తున్న రుణాలు, బాధలు, అప్పులు మాత్రము ఈ సమయకాలంలో మీరు పూర్తి చేస్తారు. వ్యాపారాల కోసం తెచ్చినవి కానీ, మీ సొంత కుటుంబ పరిస్థితుల కోసం తెచ్చినవే కానీ, పరిస్థితులు ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి వాటి కోసం ఏదైతే మీరు రుణాలు చేశారో ఆ రుణాలు, ఆ రుణ బాధలు ఈ సమయకాలంలో పూర్తిగా మీరు బయటపడటం కూడా ఈ రాశి కలిగిన వరకు జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి కలిగినటువంటి కుటుంబం యందు వివాహాలు, పెళ్లిళ్ళు, కుటుంబంలో జరగాల్సినటువంటి శుభ కార్యక్రమాలు, ఏదైనా కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేయాల్సినవి, విలువైనవి కొనుగోలు చేయాల్సినవి, తర్వాత కొంత మీకు భూమి, గృహము, తర్వాత కొన్ని వాహనాలు ఈ తరహా సంబంధించిన కొనుగోలు చేయాల్సినవి మాత్రము ఈ సమయకాలంలో తప్పకుండా మీరు కొనుగోలు చేయటం జరుగుతుంది. కుటుంబంలో కూడా మీకు పండగ వాతావరణంతో కూడిన పనులు, తర్వాత బంధుమిత్రులతో కూడినటువంటి ఎక్కువగా సమయము గడిపేటటువంటి దానికి అవకాశము, అలాగే కొన్ని దూర ప్రయాణాలు అంటే కుటుంబ బాధ్యతల కోసము తప్పని పరిస్థితి కొన్ని దూర ప్రయాణాలు, ఆ దూర ప్రయాణాలు కూడా కొన్ని బంధాలు, బంధుత్వాలను కుదిరించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి గత కాలంగా కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ల గొడవలు, పంచాయతీలు, పెద్దల మధ్య తిరుగుతున్నటువంటి సమస్యలు, వాయిదాలు పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో ఒక మంచి ఫలితాలను అయితే అందుకోవడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు పూర్తిగా మీకు 100% ఉన్న సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీకు 0 వరకు పడిపోవటం, అంటే పూర్తి అనారోగ్య సమస్య నుంచి ఆరోగ్యంగా మీరు ఎదగటము, అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా మీకు రికవర్ అవ్వటము, తర్వాత మెడిసిన్స్ వాడేటటువంటి ప్రమాదం నుంచి బయటపడటము, తర్వాత కొన్ని పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలను కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి విధంగా మీ యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా ఏర్పడటం కూడా జరుగుతుంది. కాబట్టి శత్రువుల నుంచి చాలా జాగ్రత్తగా ఆచితూచి నడుచుకోవడం మంచిది. మీకు ఎక్కడ ఏ సమయంలో సమాజంలో మిమ్మల్ని పరువు ప్రఖ్యాతలకి ప్రమాదం తెచ్చిపెట్టాలనుకునేటువంటి వ్యక్తులని, తర్వాత ఏ విధంగా మీరు నలుగురిలో నవ్వులు పాలవ్వాలని ఎదురు చూసేటటువంటి వ్యక్తులని జాగ్రత్తగా మీరు కాస్త అనుసరిస్తూ నడుచుకోవటము, కుటుంబ పరిస్థితులు కూడా ఇంట్లో ఉన్నటువంటి వారు ఎక్కడ ఏ విధంగా ప్రవర్తిస్తారో, ఏ విధమైనటువంటి సమస్య తెస్తారని వారిని కూడా కనిపెట్టుకొని నడుచుకోవటము, పిల్లల విషయంలో, కుటుంబ విషయాల్లో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఈ సంవత్సరం అయినటువంటి ఈ ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో 4వ తారీఖు ఆదివారం అమావాస్య, అంటే ప్రతి సంవత్సరంలో ఆదివారం అమావాస్య అనేది ఒకసారి వస్తుంది మనకి. అలాగే ఈ సంవత్సరంలో ఆదివారం అమావాస్య నాడు మీరు ముఖ్యంగా ఏదైతే కొన్ని
దైవ కార్యక్రమాలు, తర్వాత ఏదైతే మీకు ఇష్టదైవానికి సంబంధించినటువంటి అంటే మీరు పూజింపగలిగినటువంటి కులదైవం ఏదైతే ఉందో ఆ రోజు నాడు మీరు అంటే ఒక రోజు ముందుగా మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళటము, అక్కడ దర్శనం చేయటము, ఆదివారం అమావాస్య నాడు ఆ రోజున ఆ ఆలయంలో నిద్రించేటటువంటి ప్రయత్నం చేయటము, కొన్ని అక్షంతలు, నవధాన్యాలు ఏదైనా ఒక పవిత్రమైనటువంటి నదిలో కానీ తర్వాత పారేటటువంటి నేలల్లో కానీ మీ చేత్తో వాటిని ఆ నదిలో వేయగలిగేటటువంటి ప్రయత్నాలు చేయగలిగినట్టయితే తప్పకుండా మీ యొక్క సమస్యలు, మీ మీద పడే కొన్ని అపనిందలు, అపవాదాలు కూడా పూర్తిగా మీకు తొలగిపోవటం జరుగుతుంది. ఈ అమావాస్య రోజు కూడా మీకు దైవ కార్యంగా, ఆధ్యాత్మికంగా ఎక్కువగా మీరు దేవుడి మీద నిమగ్నమై ఉండగలిగినట్టయితే మీలో ఉన్నటువంటి చెడు వైబ్రేషన్స్ కూడా పోయి కాస్త మీకు కొన్ని పరిస్థితులు అనుకూలించి మంచి జరిగేదాన్ని కూడా ఈ సమయకాలం తప్పకుండా మీకు వర్తిస్తుంది. కాబట్టి ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల విషయంలోనూ, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు, తల్లిదండ్రులు, బంధుమిత్రులతో చాలా ఈ సమయకాలం కూడా మీరు మాట్లాడే విధానము, తర్వాత ఏదైతే కొన్ని కుటుంబ బాధ్యతకు సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటిని మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులను బట్టి ఇంకా మీకు చాలా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా ఏర్పరిచేటటువంటి పరిస్థితులు కూడా జరగడం జరుగుతుంది. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.